కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. మరి పాల్గొన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మరి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ప్రతి వాళ్ళు మనని వర్తమానంలో జీవించండి అని చెప్తారు. గతము వద్దు, భవిష్యత్తు వద్దు, వర్తమానంలో జీవించమని మనకు చెప్తూ ఉంటారు. మరి ఆ వర్తమానంలో జీవించడం వల్ల వచ్చే లాభం ఏంటి, వర్తమానంలో ఎలా జీవించాలి అనే విషయాలు తెలుసుకుందాం. ఎందుకు అంటే అది ఏదో మామూలుగా కాకతాళే ఇంకా దుఃఖాన్ని దూరం చేసుకోవడానికో లేదో ఏదో చెప్తున్నారు అని మరి అర్థం కాని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఎవరు ఇలాంటి గురువులు కానీ ఎవరైనా సరే మనకి ఏదైనా విషయం చెప్తున్నారు అంటే మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే విషయాలే మనకి చెప్తారు. ఉపయోగపడని ఒక్క మాట కూడా వాళ్ళ నోటంట రాదు. ఎవరిని చూడండి, పాజిటివ్ థింకింగ్ అంటారు, లేదా వర్తమానంలో జీవించండి అంటారు. ఇట్లాంటి మాటలు మనకు చెప్తారు. ఎందుకంటే సాధనలోకి వచ్చిన వాళ్ళు సాధనలో ఎదగాలని కోరుకుంటారు గురువులు. శిష్యుల్ని ఎప్పుడు కూడా ఉన్నత వైపు తీసుకువెళ్ళాలని కోరుకున్నప్పుడు ముందు ప్రిలిమినరీగా ఎలా ఉంటే మరి వాళ్ళ సాధన కుదురుతుందో అట్లాంటి విషయాలే వాళ్ళకి చెప్తారు. అయితే ఎందుకు వర్తమానంలో జీవించాలి, జీవిస్తే వచ్చే లాభం ఏముంది, జీవించడానికి ఎలాంటి మనస్తత్వం ఉండాలి, ఇది ఈరోజు తెలుసుకుందాం. వర్తమానంలో జీవించడము అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఒక మొట్టమొదటి ద్వారం అట. ఈ వర్తమానంలో జీవిస్తేనట భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, పరమాత్మని తెలుసుకోవడానికి ఒక పెద్ద మనకి సింహాసనం ఎలా ఉంటుందో చూడండి. వీధిలో సింహద్వారం ఉంటుంది, పెద్ద సింహద్వారం. ఎవరిళ్ళ అంటే ఇప్పుడు ఏమి ఉండట్లేదు, కానీ పూర్వం రోజుల్లో ఆ సింహద్వారం చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. మరి అది ఒక గొప్ప సింహద్వారం లాంటిది. అంటే ఇంటికి ఎంట్రన్స్ సింహద్వారమే ఒకప్పుడు. మరి ఆ ఎంట్రన్స్ సింహద్వారం చాలా గాంభీర్యంగా ఉండేది పూర్వం రోజుల్లో. అలాంటిదే నువ్వు పరమాత్మని చేరుకోవడానికి మొట్టమొదటి సింహద్వారం ఏమిటి అంటే, ఆయన ఉంటే దాంట్లో నువ్వు చేరాలి అంటే మొట్టమొదటిది వర్తమానంలో జీవించడం. ఆ వర్తమానంలో జీవించడమే పరమాత్మని చేరుకోవడానికి మొట్టమొదటి సింహద్వారం. అంటే గతంలో జరిగిన బాధలు గుర్తు చేసుకోవడం వల్ల, భవిష్యత్తు బెంగ పెట్టుకోవడం వల్ల వర్తమానంలో చేయాల్సిన పనులు చాలా మనం చేయకుండా ఆగిపోతాం. అంటే అది ఎప్పుడైతే ఏ గతం ఆలోచన వచ్చినా ఇది అయిపోయింది కదా, నిన్నటిది కదా అని మనం వదలగలగాలి. రేపటి గురించి ఎందుకు, రేపటి గురించి ఈవేళ చేసే మంచి పని వల్ల రేపటి జీవితం బాగుంటుంది అని మనకు అర్థమైనప్పుడు గతాన్ని భవిష్యత్తుని వదిలి వర్తమానంలో జీవించగలుగుతాం. అలా జీవించగలిగినప్పుడు మనము ఎంతో ఉన్నతంగా ఎదగగలగడానికి చెప్పాలి అంటే మొదటి మెట్టు సింహద్వారం అంటాం, కానీ అది మొదటి మెట్టే. అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది మన ఎదుగుదల. అలా జీవించలేకపోవడానికే మనకి చాలా ఇది. నేను నిన్నే రాఘరావు గారితో అన్నాను, వీళ్ళు ఫోన్ చేసి గంటల గంటల కష్టాలు మనకు చెప్తున్నారు, ఆ గంట ఆగి కళ్ళు మూసుకుని శ్వాస మీద చేసి పెడితే కొంత పుణ్యం వస్తుంది కదా వాళ్ళకి. ఈ కష్టాలు చెప్పుకోవడం వల్ల లాభం ఏంటి మనకి, దీనివల్ల చెప్పే సొల్యూషన్ ఏమీ లేదు. నిజంగా మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయండి అని చెప్తే ఈ ధ్యానులు ఎవరైనా సరే ఒకే మాట మాట్లాడతారు, కొంచెం ధ్యానం చేసుకో, దాని తీవ్రత తగ్గుతుంది. ఎదుటి వాళ్ళకి చెప్పడం వల్ల మనకి ఎప్పుడూ సొల్యూషన్ రాదు, ధ్యానం చేసుకుంటేనే దానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు ఆ క్షణంలో మీరు ఫోన్ పట్టుకుని మాట్లాడిన క్షణంలో ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా. ఇబ్బంది పెడితే నువ్వు ఎలా ఫోన్ చేస్తావు అంటే ఆ క్షణం నువ్వు రిలీఫ్గానే ఉన్నావు.
మరి వర్తమానంలో జీవించలేకపోవడానికి కారణం వర్తమానం అంటే ఏంటో కూడా తెలియదు. అంటే ప్రస్తుతం ఆ క్షణం, ఏ క్షణానికి ఆ క్షణం నీకు వర్తమానమే. పొద్దున తిట్టి వాడు బయటికి వెళ్ళాడు, అది గతం అయిపోయింది. ఇప్పుడు వర్తమానంలో నువ్వు ఖాళీగా ఉన్నావు, తిట్లు లేవు, దెబ్బలాట్లు లేవు, ఏమీ లేవు. అప్పుడు ఏం చేయాలి మనము? సరే తిట్టాడు, బాధ వస్తోంది లోన్ నుంచి, మనం ఇంకా అంత జ్ఞానం కాదు, సరే తిట్టాడు, ఏ జన్మ కర్మం అని నువ్వు అప్పుడు జ్ఞానంలో కూర్చుండిపోతే మనసుకు శాంతి ఉంటుంది. అప్పుడు ఏమైంది? నీ జీవితంలో ధ్యానం జరిగిపోతోంది. నువ్వు చేయాల్సింది చేస్తుంటే నీకు అర్హత ఉన్నవన్నీ ఒక్కొక్కటి నీ దగ్గరికి వస్తాయి. అందుకే పత్రిసారి కానీ బాబా గారు కానీ ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఒక తియ్యని పండు తినాలి అంటే దాని పై తొక్కని భరించాలి నువ్వు. ఆ తొక్క చేదుగానే ఉంటుంది, కానీ ఆ పండుగది రక్షణ. అలాగే మన జీవితం ఆనందంగా గడవాలి అంటే ఈ కష్టాలు కన్నీళ్లు అనేవి ఆ కర్మ ఫలాల్ని మనం అనుభవించి తీరాలి. మనం నిర్ణయించుకుని వచ్చాం. ఈ సత్యం మొట్టమొదట మనకు తెలిసినప్పుడు ఇలాంటి భర్త, ఇలాంటి భార్య, ఇలాంటి పరిసరాలతోటి ఒక్కొక్కరికి పొరుగు వాళ్ళతో కూడా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ చుట్టాలతో కూడా ఉంటుంది. ఏదైనా సరే మన జీవితాన్ని మనం ఎన్నుకుని వచ్చామని తెలుసున్న తక్షణం ఏ బాధకి కుంగిపోకుండా ఉండాలి. మీరు ఉంటున్నారంటే ఖచ్చితంగా ఉంటాను, నేను ఖచ్చితంగా ఉంటాను. దాని రివెంజ్ కూడా తీర్చుకోను. ఒకప్పుడైతే ధ్యానం రాకముందైతే మనసులో తిట్టుకునేదాన్ని, ఇప్పుడు అలా ఏమనుకోని ధ్యానంలోకి వచ్చాక ఇది నా కర్మ ఫలమే. పత్రిగారే నాకు స్వయంగా చెప్పారు, ఈ జీవితాన్ని నువ్వే ఎన్నుకుని వచ్చావు కాబట్టి కష్టాన్ని నష్టాన్ని నువ్వు భరించవలసి వస్తుంది అని యాక్సిడెంట్కి ముందే చెప్పారు ఆయన. 2-3 నెలల ముందే నాకు ఈ మాట చెప్పారు. ఈ జీవితాన్ని నువ్వెన్నుకుని వచ్చావు, ఏది జరుగుతున్నా నువ్వు స్వీకరించాలి, అది ఎన్నుకుని వచ్చిన జీవితాన్ని కాదనుకోవడానికి లేదు అని చాలా చక్కగా చెప్పారు. కాబట్టేమో యాక్సిడెంట్ కూడా భరించగలిగాను. అంటే 1 నిమిషం తర్వాత అది గతం అయిపోతుంది. ఎన్నోసార్లు మనం కాలం గురించి మాట్లాడుకున్నాం. ఆ వర్తమానంలో సరి అయిన సహజమైన స్థితిలో మనం జీవించలేకే జరిగిపోయిన సంఘటన 10 నిమిషాలే ఉంటుంది, 1-2 గంటలు దాని గురించి గింజుకుంటాం. గింజుకున్నంతసేపు మనం వర్తమానంలో ఉన్న బంగారం లాంటి టైంని వేస్ట్ చేసుకుంటాం. అందుకే మహాత్ములు ఒకటే చెప్తున్నారు, వర్తమానంలో జీవించడం నేర్చుకోండి అంటే వర్తమానంలో గతంలో జరిగిన బాధల్ని రిపీట్ చేసుకోవడం కాదండి. నీకు వర్తమానంలో నీ చుట్టూరు పరిసరాలు, నీ అవకాశాలు, నీ పనులు నీకు గుర్తుండాలి. ధ్యానులకు ఒకటి ఎక్స్ట్రా గుర్తుండాలి. ఏ కాస్త టైం దొరికినా మనం ధ్యానం చెయ్యగలగాలి. సరే వాళ్ళు బయటికి వెళ్ళారు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు, వంట అయిపోయింది, ఖాళీగా కూర్చుని ఫోన్లు చేసి కష్టాలు చెప్పుకోవడం కాదు. దానికి సొల్యూషను కూర్చుని ధ్యానం చేయడమే. ఏంటన్నా టిప్స్ చెప్తారా, ఏమైనా ఇది చెప్తారా? ఏమీ చెప్పక్కర్లేదు. కాసేపు ఒక్కసారి పని అయిపోయాక ఒక క్యాసెట్ వినండి. యూట్యూబ్ కొడితే వస్తుంది, రాఘరావు గారి కానీ నాయి కానీ ఎవరైనా మీకు నచ్చింది విన్నాక ధ్యానంలో కూర్చోండి. మీ గతం అంతా, కష్టం అంతా, బాధ అంతా మర్చిపోయి చక్కగా ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అంటే మీ మైండ్ని ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక మళ్ళించడమే ఆ సీడీలు వినమని చెప్పడం. అది పత్రసాద్ కానీ రాఘరావు గారిది కానీ ఎందుకు వినమంటామంటే ప్రతి దానికి సొల్యూషను వాళ్ళ స్పీచ్లో ఉంటుంది. అందుకని ఆ స్పీచ్ విన్నాక 1 గంట వినండి, లేకపోతే పని చేస్తూ వినండి. పని చేస్తూ వింటే అప్పుడు ఏమవుతుంది అంటే పాత సీడీలు ఆ గతంలో ఉన్న బాధని మనం మర్చిపోతాం. ఆ సీడీ వల్ల మీకు ఏదో సొల్యూషన్ అక్కడ దొరుకుతూ ఉంటుంది. అంటే వర్తమానంలో మనం చేయాల్సిన పనులు ఎన్నున్నాయి చూడండి. మంచి క్యాసెట్ వినడం, మంచి పుస్తకం చదవడం, మంచి ధ్యానం చేయడం, ఇన్నుంటే గతాన్ని తలుచుకుని మనం బాధపడుతున్నాం. మరి అలాంటి అవకాశం రావాలి, ఆ వర్తమానంలో జీవించగలిగే మనస్తత్వం రావాలి అంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే వర్తమానంలో జీవించగలిగే మనస్తత్వం వస్తుంది అన్నది దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, ప్రతి క్షణం సహజంగా జీవించాలి.
సహజంగా జీవించడం అంటే నువ్వు ఏ పనిలో ఉన్నావో దాని మీద నిమగ్నమై దాని మీద మమేకమై జీవించు. వంట చేస్తున్నావా, ఆ వంట మీదే దృష్టి పెట్టు, అక్కడ నువ్వు సహజంగా జీవించినట్టు. వంట చేస్తూ నువ్వు ఫోన్ మాట్లాడేవా, అది అసహజం. అలాగే తింటున్నావా, ఆ తిండి మీద దృష్టి పెట్టు. అలా ఏ పని చేస్తావో అది సహజంగా చెయ్యి, నీకు నువ్వుగా చెయ్యి, మనస్ఫూర్తిగా చెయ్యి. అది అప్పుడు నీకు ఆ సహజత్వం అన్నది వస్తుంది. ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడుతూ సగం దృష్టి దాని మీద సగం దృష్టి వంట మీద పెట్టామనుకోండి, పప్పు వేయాల్సిన చోట ఉప్పు వేస్తాం, ఉప్పు వేయాల్సిన చోట పప్పు వేస్తాం, అయితే ఎక్కువ తక్కువ పడుతుంది. దృష్టి లేకుండా చేస్తే, అదే దృష్టితో చేస్తే చాలా అద్భుతంగా ఉంది. ఏ పని అయినా చూడండి, పిల్లలు మనం చెప్తాం చదువుకుంటున్నప్పుడు కొంచెం దృష్టి పెట్టి చదవరని, వాళ్ళకి నేర్పడం కాదండి, మనకు మనం సహజంగా. ఏంటి సహజత్వం అంటే, ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉండడమే సహజత్వం. ఎలా ఉన్నామో అట్లాగే ఉండాలి. ఇంకొంతమంది ఉంటారు లేనిపోయిన గొప్పలకి, ఆ ఫోన్లో చూస్తూ ఉంటాను నేను, ఇంకా ఇంకా వాళ్ళు చేసే షాపింగ్లు, వాళ్ళ ఇల్లు ఊరోళ్ళు వచ్చిన విశేషాలు, ఏ హోటల్స్లో భోంచేశారో అవి అవన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకంత చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది? వర్తమానంలో నువ్వు చేస్తున్న పని, నీ ఇంట్లో నీ కంచం వాచుకుంటుంది, నీ తిండే తింటున్నావు. కానీ గొప్ప 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 ఆ సహజత్వాన్ని కోల్పోయిన వాళ్ళే గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఎప్పుడు సహజత్వాన్ని నువ్వు కోల్పోవద్దు, ఆ సహజత్వంగా జీవించడం మొదలుపెట్టు. గొప్ప కోసం యాక్షన్లు చెయ్యొద్దు. ఫస్ట్ చిన్నగా ప్రారంభమవుతుంది. అంటే వర్తమానంలో మనం ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నామో దాని గురించి దృష్టి పెట్టడం ఫస్ట్ పాయింట్. అయితే మాటల్లోకి వస్తే గొప్పల కోసం మాట్లాడకుండా మనం ఎలా ఉన్నామో ఆ పరిస్థితుల గురించే మాట్లాడుకుంటూ, మరి మనం ఆడంబరాలకు పోయినట్టు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. సహజత్వాన్ని ఎప్పుడైతే మనం కోల్పోయామో గొప్పల కోసం పరుగులెడతామండి. ఆ తర్వాత ఆడంబరాలకు మొదలైపోతాయి, అక్కడి నుంచి అబద్ధాలు స్టార్ట్ అవుతాయి. అందుకే నీ సహజ స్థితిని, నీ సహజత్వాన్ని, ఇప్పుడు మనం ఎవరైనా ఫోన్ చేస్తే ఏ పని చేస్తారో అదే చెప్పండి, అంతేకాని దాన్ని ఆపుకుని ఇంకోటి చెప్పడం ఎందుకు? అలాగే ఏ పని చేస్తున్నారో దాని మీదే దృష్టి పెట్టండి. వంట చేస్తూ పక్కోళ్ళతో కబుర్లు చెప్తూ, లేదండి ఇప్పుడే ఖాళీ అయిందండి, ఇప్పటి వరకు నేను ధ్యానం చేసి బయటకు వచ్చానండి అంటే ఇదేంటి? ఎవరిని మోసం చేస్తున్నావు? నీ ఆత్మనా? ఎవరిని మోసం చేస్తున్నావు? ప్రతి క్షణము ఈ ఆత్మ పరమాత్మ ప్రకృతిని గమనించమని పంపేశాడు మన దగ్గరికి. అది గమనిస్తోంది మన పక్కనే ఉండి. అందుకని ఆ సహజత్వాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. నువ్వు సహజంగా జీవించడం వల్ల వచ్చే లాభం నువ్వు వర్తమానంలో కరెక్ట్గా జీవించగలుగుతావు. ఇక రెండో పాయింట్కి వస్తే, జీవితంలో ప్రతిదీ కూడా తేలిగ్గా సరళంగా తీసుకోగలగాలట. అలా తీసుకోగలిగేది ఎప్పుడు తీసుకుంటాం చెప్పండి? జరిగే సంఘటన ప్రతిదీ కూడా మన ఇష్ట ప్రకారమే నిర్ణయించుకుని వచ్చినవి జరుగుతాయి, లేదా పరమాత్మ ఇష్ట ప్రకారమే ఇది జరుగుతోంది అని నువ్వేనాడైతే భావించావో ప్రతి దాన్ని స్వీకరించే బుద్ధి వస్తుంది. సరళంగా తీసుకుంటావు, తేలిగ్గా. ఇప్పుడు నీకు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ప్రసాదం ఇస్తే నీకు ఇష్టమైన స్వీటే రాదు. అక్కడ పులిహార రావచ్చు, దద్దోజనం రావచ్చు, శనగలు రావచ్చు, పొంగల్ రావచ్చు. ఏది ఇచ్చినా తింటున్నావు కదా, ఏం మానలేదు కదా, కళ్ళకద్దుకుని మరీ తింటున్నావు. అలాగే ఈ జీవితాన్ని మనం ఎన్నుకుని వచ్చిన జరుగుతున్న ప్రతి సంఘటన పరమాత్మ నిర్ణయం వల్లే జరుగుతుంది నా జీవితంలో అని నీ జీవితాన్ని నువ్వు ఒక ప్రసాదంగా స్వీకరిస్తే నువ్వు సరళంగా ఉండగలవు, ఆందోళనతో ఉండవు. అలా ఎప్పుడైతే నీ సరళత్వం వస్తుంది అంటే ఈ జీవితం భగవంతుడిచ్చిన ప్రసాదం. అది కష్టమే రాని, దుఃఖమే రాని, సుఖమే రాని, ఆనందమే రాని, అన్నిటినీ స్వీకరించే యాక్సెప్టెన్సీ మనస్తత్వం ఉన్నప్పుడు
నువ్వు ఎప్పుడు వర్తమానంలో ఉంటావు, ప్రతి దానికి రెడీ అయిపోయావు నువ్వు. వర్తమానం అంటే ఏంటి? ఆ క్షణంలో ఏం జరుగుతుందో దాన్ని స్వీకరించడానికి నువ్వు రెడీ అయిపోతావు. అలా ఉన్నప్పుడండి నిజంగా చాలా రోగాలు తగ్గించుకోవచ్చు. మిన్ను మిరిగి మీద పడిన చెలించని మనస్తత్వం రావాలని టోటల్గా మనకు చెప్తున్నాడు. ఎందుకంటే జీవితాన్ని నువ్వెన్నుకుని వచ్చావు. జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నీ పరమాత్మ ప్రసాదమే, ఆయన ఇష్టం బట్టే జరుగుతున్నాయి. అందుకే నువ్వు కోరుకున్నవన్నీ నీకు రావు, నీకు కావలసినవన్నీ నీకు వస్తాయి. సపోజ్ ఒక పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు చాలా అందగత్తి, చాలా డబ్బున్న ఆవిడ కావాలి అని ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేస్తాం. ఆడవాళ్ళు అయితే పెద్ద కోటీశ్వరుడు రావాలి, నాకు ఇది కావాలి అది కావాలి అనుకుంటాం. ఈ రెండింటిని కొంచెం విచారణ చేస్తే అందగత్తి కోటీశ్వరాలైన భార్య నీకు కూర్చుని సేవ చేస్తుందా? వంట మనిషి వంట చేయించి నీకు భోజనం పెడుతుంది. నీ పిల్లలకి తల్లిగా ప్రేమతత్వంతో పెంచుతుందా? ఆయాలను పెట్టి పెంచుస్తుంది. అక్కడ ప్రేమతత్వం నువ్వు పొందవలసి ఉన్నప్పుడు నువ్వు కోటీశ్వరరాలు అందగత్తి కాకుండా నీకు అనుకూలమైన భార్య నీకు భగవంతుడు ప్రసాదిస్తాడు. దానివల్ల నువ్వు ఆనందం పొందుతావు. అలాగే ఒక కోటీశ్వరుడు భర్త వస్తే ఎప్పుడు కూడా కనీసం మనతో భోజనం చేయడానికి కూడా టైం ఉండదు వాళ్ళకి ఎప్పుడు. ఎందుకు అంటే వాళ్ళు డబ్బు పిచ్చి. మా రాఘరావు గారితో నేను పడ్డాను కదా, డబ్బు పిచ్చి. పొద్దున్న 7 గంటలకు లేచి అప్పటికి తెమిపోయి ఫ్యాక్టరీలకు వెళ్ళిపోయి రాత్రి 12ంటికి వచ్చి మధ్యలో ఇంటికి వచ్చి తింటే లేట్ అయిపోద్దేమో అని క్యారేజ్ తెప్పించుకుని నిద్రమోహంతో నేను వడ్డిచ్చా ఆయన తిన. ఆ బజార్లో ఉన్న చిరాకులన్నీ నా మీద. అప్పుడు సరసం ఉండదు, విరసం ఉంటుంది. మరి కోటీశ్వరుడు అంటే వస్తే కాదనం, కానీ వచ్చిన జీవితాన్ని యాక్సెప్ట్ చేయాలి. పత్రిక నా జీవితంలోకి వచ్చే వరకు అసంతృప్తే. ఏంటి చిరచరలు, ఏంటి రోజంతా ఎదురు చూస్తే అని. కానీ పత్రిక గారు వచ్చాక అర్థమైంది, నీ జీవితం ఇలా ఉంటుందని తెలుసుండి నువ్వు వచ్చావు. ఈ రోజు నుంచి నీ జీవితాన్ని నువ్వు ప్రసాదంగా స్వీకరించడం నేర్చుకుని. అలా నేను ఆలోచించే క్షణం నుంచి నా జీవితంలో దుఃఖం లేదు, అంతా ఆనందమే. ఈయన ఎప్పుడైతే నన్ను పట్టించుకోలేదు, తర్వాత ప్రతి నిమిషం నన్ను పట్టించుకుంటూనే ఉంటారు. అంటే ఒక చిన్న ఆలోచన దుఃఖానికి కారణం అవుతుంది, ఒక చిన్న ఆలోచన ఆనందానికి కారణమవుతుంది. ఎప్పుడు కూడా దుఃఖం చూస్తాం, ఒక సంఘటనలో దుఃఖం చూస్తాం, దాని తర్వాత వచ్చే ఆనందాన్ని ప్రాపంచిక జీవితంలో చూడం. కానీ ఇప్పుడు దుఃఖం తర్వాత ఆనందము ఉంటుంది. ఇది ఎన్నుకుని వచ్చి ఇలా ఉంటామని అక్కడ ఒప్పుకుని వచ్చే సంఘటనలకు దుఃఖపడుతున్నాము అన్నది మనకి ఇప్పుడు అర్థమైనప్పుడు దేనికి దుఃఖపడం. అంటే ఇక్కడ ఏమైంది? సహజత్వంలో జీవిస్తున్నాం, అన్నిటినీ సరళంగా తీసుకోగలుగుతున్నాం. అలా తీసుకున్నాం కాబట్టి గతాన్ని బాధలు మర్చిపోయాం, భవిష్యత్తు గురించి ఆలోచనే లేదు, వర్తమానంలో ఎప్పుడూ ఆనందంగా జీవించగలుగుతున్నాం. ఇవన్నీ మనకు తెలియక కాదు, ఇవి మనకు తెలియని విషయాలు కాదు. ఈ విషయాలు అందరికీ తెలుసు, వర్తమానంలో జీవించడము తెలుసు. కానీ ఇంకొకసారి మననం చేసుకుని 10 మందికి ఇలా జీవిస్తే ఎలా ఉండగలము అన్నది మనకు మనమే ఉదాహరణలు చెప్పుకోవాలి. పక్కవాడి గురించి కానీ ఆపైవాడి గురించి కానీ మనకేం తెలియదు. మన జీవితంలో ఇలా జీవించడం వల్ల ఎంత ఆనందం పొందుతున్నాము. గతంలో చిన్న విషయాన్ని పెద్ద చేసుకునేవాళ్ళం, ఎందుకు? పదే తలుచుకుంటూ. ఇప్పుడు ఏమైంది? జరిగిన సంఘటన ఇంకో 2వ నిమిషంలో మర్చిపోతున్నాం. ఇది సహజమే కదా, అందుకే ఎక్కువ ఆనందంగా జీవిస్తున్నాం మనందరం కూడా. ఇది ఎందుకు చెప్తున్నాం, అనుభవంలో ఎందుకు చెప్తున్నాం అంటే అన్నీ సహజమే జీవితంలో. అందుకే ప్రతి దాన్ని కూడా సహజంగా సరళంగా జరుగుతూ ఉంటాయి. జరగకుండా ఎలా ఉంటాయి కర్మలు ఉన్నప్పుడు? అందుకే టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఆ సరళంగా తీసుకోగలగాలి. ప్రతి దాన్ని కూడా ఒక సమస్య వచ్చింది, 3వ పాయింట్, దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలగాలండి. బెంబేలెత్తిపోకూడదు. ఏదైనా జరిగిందంటే అమ్మో నాయనో ఇవాళ ఈ సమస్య ఎందుకు వచ్చింది అని కాదు. వస్తుంది సమస్య, కష్టమే వస్తుంది, ఒకళ్ళు తిడుతూ ఉంటారు మనని, సహజం. అది జరగాల్సి ఉండి జరుగుతోంది. ఒక్క 10 నిమిషాలు
మనం ఊరుకోగలిగితే తిట్టుకుని వాళ్ళే నోరు మూసుకుంటారు. అందుకని మనం అది కూడా ఏ సమస్య వచ్చినా ధైర్యంతో ఎదుర్కోగలగాలి. ఎలా ఎదిరించగలగాలి అంటే 10 మందితో చెప్పుకున్నా మన సమస్య పెద్దదవుతుంది, కానీ అది ఎప్పుడు చిన్నదవ్వదు. కానీ చెప్పడం మానేసి వాళ్ళలో వాళ్ళే సతమతమై దాన్ని సమస్యను పరిష్కరించుకోగలిగితే మనం చాలా గొప్పగా ఉండగలం. అందుకే ఆ ధైర్యం కోల్పోయినప్పుడు మనం 10 మందితో చెప్తే మనలో అశాంతి అంతే తప్పించి ఇంకేమీ ఉండదు. కానీ ఎదుర్కొనే ప్రయత్నంలో అశాంతిని కూడా దూరం చేసుకుంటాం. అవుతుంది ఏదో నాటికి జరుగుతుంది అని. అందుకే ఎప్పుడు అధైర్యంతో జీవించకూడదు. సాధకుడు ఎప్పుడు దాన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు. అధైర్యం నెగిటివ్, ధైర్యంతో ఉండడం పాజిటివ్. ఎప్పుడైతే ఒక సమస్య వచ్చినప్పుడు జరుగుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది, ఇవి నా కర్మ ఫలాలే అనుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఏనాడైతే ధైర్యం కోల్పోయామో మన జీవితంలో ఎప్పుడు అశాంతేనండి. ధైర్యాన్ని కోల్పోయి బెంబేలెత్తితే ఇప్పుడు సమాజం ఎలా ఉంది అంటే, ఒక చిన్న సమస్య వచ్చిందని పక్కనోడితో మనం పొరపాటు నోరు జారి అన్నామనుకోండి, మనం కనబడినప్పుడల్లా ఆ విషయం అడుగుతారు. అప్పుడు సమస్య అయిపోయింది, బాగానే ఉన్నాం, కానీ ఏమైందే, అది అయిపోయిందా, అది ఇంకోళ్ళకి ఇంకా అక్కడి నుంచి మనకి ఒకప్పుడు జరిగే కష్టం గుర్తొస్తుంది. లేదు, సమస్య తీరడానికి టైం వచ్చినప్పుడు వీళ్ళ మన జ్ఞాపకం చేయడం వల్ల అప్పుడు అశాంతిగానే ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, సమస్య వస్తే తల్లికి కూడా చెప్పుకోకండి. నేను మా అమ్మకు కూడా చెప్పను. ఎప్పుడు మా అమ్మ అనుకుంటుంది మా అల్లుడు శ్రీరామచంద్రుడు అనుకుంటుంది ఎప్పుడు కూడా. డబ్బు ఉంది, చక్కగా పదవులు ఉండేవి ఇది వరకు. ఇప్పుడంటే యూట్యూబ్లో మా తమ్ముళ్ళు చూపిస్తారు అన్నయ్యలు, అమ్మ బావ చూడు, అక్క చూడు. అమ్మో, నా జీవితంలో నా కూతురు జీవితం బంగారం అనుకుంటుంది మా అమ్మ. ఆయన వల్ల నేను కష్టపడిన రోజు నీకు చెప్పలేదు, ఈవేళ భోగం గురించి చెప్పట్లేదు. కానీ నేను ఒకటే అనుకునేదాన్ని, ఆ రోజుల్లో ఎందుకు చెప్పలేదంటే, అమ్మ దూరంగా ఉంది, ఈయన తిడుతున్నారని చెప్తే ఒక్క కూతుర్ని కదా బాధపడిపోతుంది అని ఎప్పుడు చెప్పేదాన్ని కాదు. వాళ్ళు అలాగే ఉండవండి, వాళ్ళు ఆనందంగానే ఉంటారు. ఎందుకో తెలియదు, నేను లోకు అయిపోతానేమో అని భయం, ఇంట్లో కూడా తెలియనిచ్చేదాన్ని కాదు. అంత సీక్రెట్గా ఇంత తిట్లని భరించాను. కానీ ఈరోజు ఈ సొసైటీ కాదు, మా చుట్టాలు కాదు, చాలా మంది కంటే నేను హ్యాపీగా ఉన్నాను. ఆయన వల్లే. రెండు ఉంటాయి జీవితంలో, కొన్నాళ్ళు ఇది ఉంటుంది, కొన్నాళ్ళు ఇది ఉంటుంది. అందుకే ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలిగితే జీవితం అంతా ఆనందమే. ఆ సమస్య వచ్చినప్పుడు ఆందోళన పడకుండా ఉంటే మరి ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. కానీ సమస్య వచ్చినప్పుడు ఆందోళన పడితే సమస్య తీరడం లేట్ అవుతుంది. గమనించుకోండి, సమస్య వచ్చింది కదా అని మనం ఆందోళనలో ఉంటే అది లేట్ అయిపోతుంది. ఆ టైం అంతా మన టెన్షనే సరిపోతుంది. దాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగితేనే నువ్వు గొప్పగా ఎదగగలుగుతావు. మరి ఎప్పుడు కూడా మనకి వచ్చిన దాంతో తృప్తి పడకుండా, 4వ పాయింట్, ఇంకా కావాలి ఉన్నప్పుడే మన జీవితంలో అసంతృప్తి ఉంటుందండి, ఆందోళన ఉంటుందండి. వచ్చిన దాంతో తృప్తిగా జీవించగలిగామా మనము ఎప్పుడూ ఆనందంగానే ఉంటామండి. చిన్న టెక్నిక్ ఆనందంగా ఉండడానికి. చాలా మంది చూడండి, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వస్తే అబ్బాయి కావాలన్నా అమ్మాయి కావాలన్నా అనుకుంటారు. అబ్బాయి పుడితే అమ్మాయి పుట్టలేదా, అమ్మాయి పుడితే అబ్బాయి పుట్టలేదా, ఈ సమస్యలు ఉంటాయి అందరికీ. ఉంటే మరి అమ్మాయి పుట్టినప్పుడు అమ్మాయి వంశోద్ధరణకు పుట్టలేదా, అలా అన్నప్పుడు నిరుత్సాహం వస్తుంది. నయమే, ఏదో పిల్ల పుట్టింది, పిల్లలు లేకపోతే గుడ్రాలు అనుకుంటారేమో అని అనుకుంటే అమ్మాయి అయినా ఆనందంగా ఉంటుంది. అది తృప్తి పడ్డంలో ఉంది. కానీ చాలా మంది అలా తృప్తి పడడం చేత కాదు. కానీ మనం ఇక్కడికి వచ్చాక మనకు అర్థమైంది, ఏదైనా జరుగుతుంటే, పోనీ ఈరోజు ఈ సంవత్సరం ఒక 10 లక్షలే లాభం వచ్చింది అనుకుంటాం. 10 లక్షలైనా నేను 10 కోట్లు వస్తాయి అనుకున్నాను, అనకుండా పోన్లే లాస్ రాలేదు, సంతోషమే.
అని అనుకున్నప్పుడు చూడండి ఆ 10 లక్షలు చాలా గొప్పగా కనిపిస్తాయి. అలాగే మన జీవితంలో చిన్న చిన్న ఆనందాలు వచ్చినప్పుడు ఇంకా పెద్ద ఆనందం కావాలని కాదు, వర్తమానంలో ఎప్పటికప్పుడు ఏది వచ్చినా కరెక్టే కదా, ఇంకా అలా రాలేదు, దానికంటే సంతోషమే కదా అని అనుకుంటే తృప్తిగా జీవిస్తామండి. ఆ చిన్నది వచ్చినప్పుడు దీనికంటే పెద్దది వస్తే బాగున్ను అని అనుకున్నాం అనుకోండి, ఎంత అసంతృప్తిగా ఉంటుంది చూడండి. వచ్చిందనే తృప్తి లేదు, లేని దానికోసం ఆరాటం. వచ్చిందనే తృప్తిలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాం, లేని దానికోసం ఆరాటపడినప్పుడు ఎప్పుడు అశాంతితోనే ఉంటామండి. అందుకే తృప్తి లేని జీవితం అంతా అశాంతే. అందుకే ఆ అశాంతి ఉండకూడదు అంటే తృప్తిగా జీవించాలి. మలయాళ స్వామి వారు ఒక మాట అనేవారండి, కారు లేదని బాధపడకు, కాళ్ళు ఉన్నందుకు సంతోషించు అని. మరి ఎంత గొప్ప మాట అండి మలయాళ స్వామి వారు చెప్పింది. సైకిల్ మీద వెళ్ళేవాడు నడిచి వెళ్ళేవాడిని చూసి తృప్తి పడాలట, వాడికి సైకిల్ లేదు నాకు ఉంది సైకిల్ అని. స్కూటర్ మీద వెళ్ళేవాడు కారులో వెళ్ళేవాడిని చూడకూడదట, సైకిల్ మీద వెళ్ళేవాడిని చూడాలట, అప్పుడు వాడికి తృప్తిగా ఉంటుంది. అలాగే కారులో వెళ్ళేవాడు స్కూటర్ మీద వెళ్ళేవాడిని చూసి నాకు కారు ఉంది తృప్తిగా ఉంది అనుకుంటాడు. మరి ఇంకా ఏమనుకోవాలి, కారులో వెళ్ళేవాడు అంతటితో తృప్తి పడిపోయి ఆ క్షణానికి కాదండి, నాకు భగవంతుడు కారు ఇచ్చాడు అని తృప్తి పడుతూ వాడికంటే నేను నయం అనుకోవాలి. కానీ కాళ్ళతో వెళ్ళేవాడు ఎలా తృప్తి పడాలి అని అడిగితే శిష్యులు, నువ్వు కారు లేదని ఎప్పుడు బాధపడకు, భగవంతుడు నీకు కాళ్ళు ఇచ్చాడు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నీ కాళ్ళతో నువ్వు పని చేసుకోవాలి, దానికి తృప్తి పడు. అందుకే నువ్వెప్పుడు కూడా కారు లేదని బాధపడకు, కాళ్ళు ఉన్నందుకు భగవంతుడికి కృతజ్ఞత చెప్పి సంతోషించు అనేవారికి. ఎంత చక్కగా బోధ ఉంది చూడండి. అంటే తృప్తి ఎలా పడాలో మహాత్ములు మనకు బోధిస్తారు. అందుకే తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి, కానీ లేని దానికోసం ఆలోచించి ఉన్న ఆనందాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. ఇవన్నీ మనం నేర్చుకున్నప్పుడు శాంతితో తృప్తితో జీవిస్తాం, వర్తమానంలో జీవిస్తాం. ఫస్ట్ మూలం అదేనండి. మనం వర్తమానంలో జీవించలేకపోవడానికే కష్టం అనిపిస్తుంది, బాధలు అనిపిస్తుంది. ఇప్పుడు మన అందరి జీవితాల్లో చూడండి ఎంతో కొంత ఆనందమే ఉంది, కానీ దుఃఖం లేదు. ఉండొచ్చు దుఃఖం, అది దుఃఖమనే నేను అన్నాం. ఎందుకంటే ఇందులోకి రాకముందు అది దుఃఖం, ఇందులోకి వచ్చాక అది మన కర్మఫలాలు ఉన్నాయి అని తెలుసుకున్నాక ఇంక దుఃఖం ఏంటి, పాపకర్మ పోతుంది అని ఆనందపడక అందులో కూడా ఆనందాన్నే వెతుక్కోవాలి మనం. దుఃఖం లేదు అని అందుకే యోగులు అంటారు, వాళ్ళకి ఎంత దుఃఖం ఉన్నా సరే, ఎందుకంటే అది పోతోంది, ఇంకా ఆనందపడాలి. ఇట్లాంటి జీవితం ఇదంతా మనకి, ఈ మెంటాలిటీ మనకి ఎట్లా వచ్చింది అంటే ధ్యానం అనేది మన దగ్గర ఉంది కాబట్టి మన జీవితం బాగోలేదనుకునే జీవితం కూడా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. నిజంగానండి ఈ చిన్న పరమ సత్యం, ఇది చిన్నదే కానీ పరమ సత్యం, దీని మించి సత్యం లేదు భూమి మీద. ఈ చిన్న పరమ సత్యం మనం తెలియనప్పుడు మన జీవితం ఎంత వేదనలో ఉంది, ఈ పరమ సత్యం తెలుసుకున్నప్పుడు ఎంత ఆనందంగా జీవిస్తున్నామో అన్నది కంపేర్ చేసుకుంటే ఈరోజు పిరమిడ్ సొసైటీలో మనం ఎంత తృప్తితో జీవిస్తున్నారో, ఇందులోకి వచ్చి కూడా ఇన్ని తెలుసుకుంటూ కూడా ఇంకా తృప్తి లేదు అంటే వాడు ఇంకో 200 జన్మలు ఎత్తి తృప్తి పడాలి. అంత అద్భుతమైన సాధన ఉంది మన దగ్గర, అంత అద్భుతమైన నాలెడ్జ్ ఉంది మన దగ్గర. ప్రతి చిన్న విషయానికి అర్థం చేసుకునే మేధస్సు పెంచుకున్నాం. మరి ఎప్పుడో చదివిన పుస్తకాలు కూడా పక్కన పడేసుకుని ఈ రోజు ముందు పెట్టుకుంటే ప్రతి వాక్యం వెనకాతలో ఒక సందేశం వస్తుంది మనకి. అంటే ఈ ధ్యానం వల్ల, ఈ జ్ఞానం వల్ల మనకి ఎంత బ్రెయిన్ డెవలప్ అయిందో ఒక్కసారి ఆలోచిస్తే మనకి ఇంకా ఇంకా చూడండి, నూతిలో నీళ్లు తోడుకున్న కొద్దీ ఊరుతూ ఉంటాయట. అలాగే మనలో సాధన చేసి జ్ఞానాన్ని పెంచుకుంటూ పంచుకుంటూ ఉంటే ఇంకా ఇంకా నీళ్లు ఊరినట్టుగా, నూతిలో నీళ్లు ఊరినట్టు మనలో నుంచి జ్ఞానం బయటకు ఊరుతుందండి. అందుకే
సృష్టిలో ప్రాపంచికం అన్నీ దానం చేస్తే తరిగిపోతాయి. కానీ భగవంతుడిచ్చిన ఈ జ్ఞానాన్ని దానం చేస్తే పెరిగిపోతాం. ఇక్కడ జ్ఞానం పెరుగుతుంది. సృష్టిలో ఏమి నీకు అక్కడ తరుగుతూ ఉంటుంది ఇచ్చేస్తూ ఉంటే, కానీ జ్ఞానం ఒక్కటే ఇచ్చే కొద్దీ పెరుగుతూ ఉంటుంది నీకు. ఇదే ఒక సృష్టి రహస్యం, పరమ రహస్యం. అందుకే ప్రతిసారి పంచండి పంచండి అనడానికి కారణం ఏంటి? ఇండైరెక్ట్ గా పెరగండి పెరగండి అని చెప్పడమేనండి. మరి అందరూ గమనించాలి. వర్తమానంలో జీవించడం అంటే మరి పరమాత్మని చేరుకోవడానికి మొట్టమొదటి ద్వారం అదే. మరి ఆ తర్వాత ఎలా జీవించగలము అంటే ప్రతి క్షణం మనం సహజంగా జీవించడానికి ప్రయత్నించాలి. ఇక రెండోది, ప్రతి దాన్ని తేలిగ్గా తీసుకోవాలి. ఎంత కష్టమైనా సరే రాని వస్తుంది, అది నా కర్మ ఫలమే, తర్వాత మంచి జరగవచ్చు అని సహజంగా తీసుకోవాలి. ఏది అసహజంగా మన జీవితంలోకి రాదు. మరి ధైర్యంతో నిరీక్షించి, మనకి ఏ కష్టం వచ్చినా ధైర్యంతో నిరీక్షించాలి, కానీ ఆందోళన పడిపోయి అశాంతిలో ఎప్పుడూ మనము జీవించకూడదు. ఆందోళనే అశాంతికి కారణం అండి. అలాగే ఏదో పొందాలని కోరికతో ఎప్పుడూ ఉండకూడదు. ఆశతోటి ఉన్నదానితో తృప్తిగా జీవించాలి. తృప్తిగా జీవించగలిగినప్పుడే మనం చేయాల్సిన పనులు చేస్తూ ఉంటాం. ఆ తృప్తి లేని జీవితం ఎప్పుడు కూడా నిస్సారంగా ఉంటుందండి. వాడు ఎప్పుడు ఆనందంతో జీవించడు, ఆవేదనతో జీవిస్తాడు. తృప్తిగా ఉన్నవాడు ఆనందంతో జీవిస్తాడు, అసంతృప్తితో ఉన్నవాడు ఆవేదనతో జీవిస్తాడు. అందుకే ధ్యానం పరమాత్మని చేరుకోవడం అని తెలుసున్నప్పుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాం. ఆ ధ్యానం లేని జీవితం ఎప్పుడు కూడా దుఃఖమయంగానే ఉంటుంది. ఎందుకంటే వచ్చిందంతో తృప్తి ఉండదు వాళ్ళకి. మరి ధ్యానమయ జీవితమే అందరూ ఉండాలి అని మనం నేర్చుకుంటూ 10 మందికి నేర్పాలి. మరి అన్ని దానాలు చేసినా జ్ఞానదానం గొప్పని సార్ ఎందుకు చెప్తారు అంటే, ప్రపంచకాన్ని దానం చేసినప్పుడు తరిగిపోవచ్చు, కానీ జ్ఞానం దానం చేస్తే తరగదు, పెరుగుతూ ఉంటుంది. అవి కూడా వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఆధ్యాత్మికంగా ఖర్చు పెట్టినప్పుడు వస్తాయి. ఇప్పుడు డబ్బు కానీ శక్తి కానీ ఏదైనా సరే గమనించుకోండి. ఊరికే కూర్చుని ప్రాపంచికంగా దానాలు ఇచ్చేస్తే కొండలే కరుగుతాయని పెద్దోళ్ళు చెప్పేవారు. కానీ అదే దానం ఆధ్యాత్మికంగా ఇచ్చినప్పుడు పెరుగుతూ ఉంటాం. కానీ అది ఈ జన్మకే ఆ డబ్బు అన్నది. కానీ జ్ఞానం అన్నది పెరిగి పెరిగి మరు జన్మకు కూడా మూట కట్టుకుని వెళ్తామన్నమాట. అది ఇందులో ఉన్న సీక్రెట్. మరి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.